ఎవరికైనా గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించుకునే హక్కు ఉంటుంది. కానీ మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు గారి మృతదేహాన్ని ఇవ్వడం కోసం పోలీసులు వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తూ ఉండడం, నానా తిప్పలు పెడుతూ ఉండడం ఏమాత్రము కూడా సమర్థనీయం కానే కాదు. అది హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అయినా కూడా అటు ఛత్తీస్గఢ్ పోలీసులు, ఇటు ఆంధ్ర పోలీసులు, శ్రీకాకుళం ఎస్పీ మీద డైరెక్ట్గా కేశవరావుల కుటుంబ సభ్యులే విమర్శలు చేశారు. తాజాగా కేశవరావు వాళ్ళ అన్నగారు ఢిల్లేశ్వరరావు తాను కూడా మంత్రి అచ్చెన్నాయుడు గారు మమ్మల్ని బెదిరిస్తున్నారు అని, నన్ను అడగకుండా మృతదేహాన్ని తీసుకొచ్చి ఎందుకు పోయారు అక్కడికి, వెంటనే వెనక్కి రమ్మని చెప్పి అంటూ ఉన్నారని, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు అని చెప్పి పాపం వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ఆయన మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించుకునే హక్కు కుటుంబ సభ్యులకు ఎందుకు లేదో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమన్నా అంతర్జాతీయ తీవ్రవాదుల, వాళ్ళు ఏమైనా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారా? వాళ్ళు ఎంచుకున్న మార్గం తప్పు కావచ్చు, కానీ పనిచేసింది దేశ ప్రజల కోసమే కదా. సరే, వాళ్ళ సిద్ధాంతాల కథ మళ్ళీ మాట్లాడుకుందాం. కానీ ఈ క్రమంలో నంబాల కేశవరావు ఎన్కౌంటర్ పైన మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. మావోయిస్టు జోనల్ కమిటీ పేరుతో ఈ లేఖ విడుదలైంది. ఆ ఎన్కౌంటర్కు దారితీసిన పరిస్థితులు, కారణాల మీద వాళ్ళు ఈ లేఖలో ఆ కారణాలను పొందుపరిచారు. ఆ లేఖలో కీలకంగా వాళ్ళు చెప్పిండేది ఏంటి అంటే, మావోయిస్టులు లొంగిపోయిన ద్రోహులు ఇచ్చిన సమాచారంతో ఎన్కౌంటర్ జరిగింది. 6 నెలలుగా కేశవరావు మ్యాట్ ప్రాంతంలో ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలుసు. కేశవరావు టీంలో ఉన్న 6 ఇటీవలే లొంగిపోయారు. వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఎన్కౌంటర్ యూనిఫైడ్ కమాండో సభ్యుడు దేశద్రోహిగా మారాడు. రిక్కీతో సహా పలువురు ద్రోహం చేయడంతో ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ ముందు రోజు నుంచి 20,000 మంది బలగాలు మా ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. 10 గంటల్లో 5 ఎన్కౌంటర్లు జరిపారు. 60 గంటల పాటు బలగాలు మమ్మల్ని నిర్బంధించాయి. కేశవరావును కాపాడుకునేందుకు 35 మంది ప్రాణాలను అడ్డుపెట్టారు. ఈ ఎన్కౌంటర్లో 7 సురక్షితంగా బయటపడ్డారు. నంబాల కేశవరావును సజీవంగా పట్టుకొని ఎన్కౌంటర్ చేశారు. మమ్మల్ని వదిలి కేశవరావును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు శతవిధాలా ప్రయత్నించాం. కానీ తన టీంను వదిలి తాను సురక్షిత ప్రాంతానికి వెళ్ళడానికి కేశవరావు ససేమిరా ఒప్పుకోలేదు. ఆ టీంను ప్రాణాలు పోయే చివరి క్షణంలో కూడా తన నాయకత్వంతో ముందుండే నడిపించారు. తన ప్రాణాల్ని పణంగా పెట్టారు. మా నాయకుడిని కాపాడుకోవడంలో మేము విఫలమయ్యాం. ఈ ఎన్కౌంటర్లో 27 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే మరో మృతదేహాన్ని మేము తీసుకెళ్ళాం. దాయాది పాకిస్తాన్ కోరితే కాల్పుల విరమణకు అంగీకరించిన కేంద్రం తాము చర్చలకు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని ఈ లేఖలో మావోయిస్టులు అయితే అసహనం వ్యక్తం చేశారు. సో నంబాల కేశవరావు ఎన్కౌంటర్కి దారితీసిన పరిస్థితుల మీద మావోయిస్టు జోనల్ కమిటీ పేరుతో అయితే ఒక లేఖ విడుదలైంది.